ఆరోగ్యం బాగుండాలంటే సూర్య భగవానుని మించిన దైవం మనం కొలవడానికి ఇంకెవ్వరూ ఉండరండి. పొద్దున్న లేవంగానే ఎదురుగుండా కనిపించే ప్రత్యక్ష నారాయణుడు కదా. ఇంట్లో ఎవరికైనా కొంచెం ఒంట్లో బాగాలేదంటే పిల్లలకు కానివ్వండి, ఒక 4 వారాలు అట్లా ఈ దేవుడికి మొక్కుకొని ఉపవాసం ఉండి మీకు తోచిన స్తోత్రం ఏదైనా స్వామిది చదువుకుని ఆ తర్వాత ఉపవాసం అంటే అండి ఓన్లీ పులుపు, ఉప్పు, కారం ఇవి తినకూడదు అనమాట. స్వీట్ ఎంతైనా తినచ్చు, అలా చేస్తారనమాట. ఇవి దేవుడికి మొక్కుకుని మీకు తోచినన్ని వారాలు 4 వారాలు అయితే తప్పకుండా మొక్కుకోవాలి. మొక్కుకుని ఉదయమంతా ఫలాలు అవి తినచ్చు. వాటిల్లో కూడా పులుపు లేనివి తీపి ఉన్నాయి మాత్రమే తిని చక్కగా దేవుడికి దండం పెట్టుకుని ఆయనకు కూడా స్వీటే నైవేద్యం పెట్టుకుని చక్కగా మళ్ళీ రాత్రిగా మీరు ఉప్పు లేకుండా ఏదైనా చేసుకుని తినచ్చు. ఉప్పు, కారాలు, పులుపు అంటే ఉప్పు లేని చపాతీలు తినచ్చు, ఉప్పు లేని గోధుమ రవ్వ తినచ్చు, ఉప్మాలాగా చేసుకుని అట్లా ఇలా చేసుకుని స్వామివారికి మీరు 4 వారాలు దండం పెట్టుకున్నారంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. మా ఇంట్లో పూర్వకాలం చేసేవాళ్ళు, నేను ఇప్పటికీ కూడా చేస్తుంటానన్నమాట. అందుకని నాకు గబుక్కున గుర్తొచ్చింది, ఇలా చేస్తే హెల్త్ చాలా బాగుంటుంది. హెల్త్ బాగాలేదంటే విటమిన్ ఈ లోపం ఆ లోపం అని చెప్పేసి దేవుడి దగ్గర పొద్దున్నే వెళ్ళి 10 నిమిషాలు సూర్యుడు ముందు నిల్చోమంటారు కదా, అలా చేసినా కూడా ఆరోగ్యమే. కానీ ఇది కూడా ఇంకొక అద్భుతమైన ఫలితాలనిచ్చే సూర్యనారాయణుడి యొక్క చక్కటి తప్పక ఫలితాలు ఇచ్చే ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన సూర్యనారాయణుని ఉపవాస ఇదనమాట. కటిక ఉపవాసాలు చేయక్కర్లేదండి, చక్కగా అన్నీ తీసుకుంటూనే మన ఉపవాసం ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. అంత చక్కటి అన్నీ తీసుకుంటూనే ఇంట్లో వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అద్భుతమైన నారాయణుని యొక్క ఫలాలనిచ్చే సూర్యనారాయణుడు అనమాట. సో నేను చేస్తాను కాబట్టి మీకు కూడా చెప్తున్నానండి, ఇది ఉపయోగపడుతుంది. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, సప్తాశ్వర దమారూఢం కానీ, ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంకాలం సదా విష్ణుం త్రిమూర్త్యం చ దివాకరం, ఇలాంటి చిన్న శ్లోకాస్ మనం చేసుకోవచ్చు. పిల్లలకు కూడా నేర్పిస్తే వాళ్ళకి చక్కగా స్నానం చేయంగానే సూర్యభగవానుడి ముందు నిల్చుని ఈ చిన్న శ్లోకం చెప్పుకుంటే ఆ కాసేపు సూర్యరశ్మి మన మీద పడి కూడా అటు మైథలాజికల్గా, సైంటిఫిక్గా 2 విధాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యభగవానుడిని కొలిచే అద్భుతమైన సాధనం అన్నమాట.